పేరు ప్రమీల మమ్మీ. మాది ఖమ్మం దగ్గర మరిపడ బంగ్లా. మా మమ్మీ అంటే నాకు పెద్ద చిరాకు. అసలు మా మమ్మీతో నేను ఎప్పుడూ మాట్లాడాను. అసలు మా మమ్మీతో మార్నింగ్ మాట్లాడినప్పుడు కూడా కోపంతో మాట్లాడి పెట్టేసి ఆ ఫోన్. ఇప్పుడు ఏమర్థమైంది వాక్యం మరి నీకు? నాకు బాగా కోపం ఉంటాయి కాబట్టి ఇంకెప్పుడు కోపం ఉంచుకోవద్దు. తగ్గించుకుంటున్నావు అంటే ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చాక నీ లైఫ్ చాలా చేంజ్ అయింది. అవునా తల్లి? అమ్మని క్షమించమని అడుగుతావు, మరి ఏసేని క్షమించమని అడుగుతున్నావా? మీ అమ్మ వచ్చిందా నీతో? నువ్వే వచ్చావా? ప్రైజ్ లార్డ్. మమ్మీతో మాట్లాడక 1 year దాకా మాట్లాడలే మమ్మీ. నేను కోపంతో చేయి కూడా కోసేసుకున్నా. నేను చెప్పిందే నడవాలి. ఇంకెప్పుడు తప్పు చేయొద్దని దేవుని కోరుకుంటున్నాము. మమ్మీని క్షమించమని అడుగుకుంటున్నాము. నీ తల్లిదండ్రులు కూడా క్షమాపణ అడుగుతావు? కంపల్సరీ అడుగుతాం మమ్మీ. వాళ్ళు లేని జీవితం లేదు. వాళ్ళ తర్వాత మళ్ళీ జీవితాన్ని మీరు ఇచ్చారు మమ్మీ నాకు. ఇప్పుడు అలాంటి పాపలు అసలు ఎవరి కడుపులో పుట్టదు మమ్మీ. ఇప్పుడు చెప్పండి, మీరు బెల్లంపల్లి రావాలా వద్దా? చెప్పండి అందరూ చెప్పండి. ఏం 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 అన్యాయం జరుగుతుందండి ఇక్కడ? ఇక్కడ పాపం జరుగుతుందా? వ్యభిచారం జరుగుతుందా? దొంగతనం జరుగుతుందా? కొల్ల సొమ్ము కొల్లగించుకుంటారు? ఏం జరుగుతుంది బెల్లంపల్లిలో? క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుందనే టైటిల్ పెట్టేస్తున్నారు ఈ రోజుల్లోనట. నేను చూడట్లేదు, కానీ ఏం జరుగుతుందో చూడు, టీవీలో చూడు ఏం జరుగుతుందో. తల్లికి దూరమైన బిడ్డ తల్లితో బంధం, ఒక పాస్టర్ దూరమైన గొర్రె తిరిగి కట్టబడ్డం, ఒక సేవకి దూరమైన సేవకుడు తిరిగి ఒక వ్యక్తి రిపెంటెన్స్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న కార్యం. అందుకని మీరు యేసుక్రీస్తు శిష్యులు అంటారు. నేను చూసిన వాటిని విన్న వాటిని చెప్పడానికి. అందుకని ఇక్కడికి వచ్చిన ప్రజలకి మీరు చూసినవి విన్నవి మీ ప్రజలకి చెప్పి ప్రజలను తీసుకురండి మీరే. ఎందుకంటే ప్రభువు చేస్తున్న పని మనం ఎవ్వరం కూడా అడ్డుకోలేము. ఇప్పుడు ఆ యవ్వన బిడ్డ నువ్వేం చెప్తావు అమ్మా? బెల్లంపల్లికి జనాలు రావడానికి ఏం చెప్తావు? ఎవరైనా బెల్లంపల్లికి వస్తే స్వస్థత పొందుతారు మమ్మీ. మారు మనసు కంపల్సరీ మమ్మీ. అది మాత్రం మారుతారు, కంపల్సరీ మారుతారు. 100% మారు మనసు. అది నీ జీవితంలో జరిగింది, అందరి జీవితంలో కూడా జరుగుతుంది మమ్మీ. ఇది మాత్రం కంపల్సరీ చెప్తున్నా. మార్నింగ్ నేను చైన్ ప్రేయర్ పెట్టారు మమ్మీ 7 to 8. మార్నింగ్ నేను చేసుకుంటుంటే ప్రభు అందరితో మాట్లాడుతున్నా, కానీ నేను ఎంత పాపిని, అసలు నాతో ఎందుకు మాట్లాడట్లేదు ప్రభు. ప్రేయర్ చేసుకుంటుంటే బ్రదర్స్ అందరూ అక్కడ చేస్తుంటారు. చాలా కోపం వచ్చేసింది. ఏంటి నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు డిస్టర్బెన్స్ చేయాలా అనుకున్నా. తర్వాతకేమో ప్రభు నాతో మాట్లాడట్లేవు, నేను వెళ్ళిపోతా. యాక్చువల్లీ నేను 50 days ఉండడానికి వచ్చా. ఇక నేను ఉండను, వెళ్ళిపోతా. స్పాన్సర్ చేయాలనుకున్నా చేసేసాను, వెళ్ళిపోతా అనుకుంటే నాకు ఏదో పక్కన కొంచెం స్వర వినిపించి నువ్వు చనిపోవద్దు, నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు 50 days అని నాకు అలా తలంపు వచ్చింది మమ్మీ. ఇక మళ్ళీ కాసేపు ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోయాను. ఇప్పుడు దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. మమ్మీ డాడీకి ఫోన్ చేసి క్షమాపణ చెప్తావు? మరి కంపల్సరీ చెప్తా మమ్మీ. ఇప్పుడు ఫోన్ చేస్తావా మీ అమ్మకి అందరి మధ్యలో? చేస్తా మమ్మీ. సెల్ ఫోన్ తీ. హలో అమ్మ లేదా? ఒకసారి ఇవ్వు, అమ్మకి ఇవ్వు. హలో హలో, నేను ఎన్ని రోజులు నిన్ను ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించమ్మా. ప్రతిసారి అసలు మా మమ్మీతో మాట్లాడను మమ్మీ. ప్రతిసారి ఏదో ఒక కోపంతో వచ్చేస్తా నేను. అమ్మ ఫోన్ ఇటీ అమ్మ, అమ్మగారు మాట్లాడుతుంది చెప్పు.
అమ్మ నేను పాస్టమ్మ గారిని మాట్లాడుతున్నా. అమ్మ నీ బిడ్డ చాలా ప్రార్థన చేసిందమ్మా. ఆమె మిమ్మల్ని క్షమాపణ అడుగుతుంది. క్షమించారా మీ బిడ్డని? క్షమించావా? ఎందుకంటే నీ బిడ్డట నిన్ను చాలాసార్లు బాధ పెట్టిందట. ఈరోజు వాక్యం విని నేను రిపెంట్ అయ్యాను, నేను పశ్చాత్తాపడుతున్నాను, మా అమ్మని దుఃఖపరిచాను, మా అమ్మని క్షమించమని అడుగుతున్నానని ఫోన్ చేసింది. క్షమించావా అమ్మని? తప్పకుండా నేను ఇంకా ప్రార్థన చేస్తాను. నీ బిడ్డ మంచి రూపుదిద్దుకుంటుంది. దేవుడు నీ కన్నీరు చూశాడు, నీ బిడ్డ జీవితంలో అద్భుతం చేశాడు. దేవునికి మహిమ. ఓకే తల్లి, మంచి తల్లి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చెప్పండి, ఉపవాసం దేవునితో సహవాసం ఎవరితోనండి? అందరూ చెప్పండి. ఇప్పుడు నీకు సమాధానం ఉందమ్మా? ఇప్పుడు నీకు సమాధానం ఉందా? దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం.